ఓ అమ్మ బస్సు వచ్చేస్తుంది. అరే సత్తిగా బ్యాగి ఈ ఓల్డే 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 మీకు కావాల్సిన సీట్ ఇచ్చినా కూడా అన్ని లెక్కలేస్తారు. ఏం లేదప్పుడు దిగినప్పుడు తీసుకోండి. 12, 13, 15 సీటు ఆ చివరి రోలో 42వ సీటు. ఆడికెళ్ళి కూర్చో. హౌలే గాడిని అనుకున్నావా అబ్బే? అంత కోపం ఎందుకండి? ఈ విండో సీట్లో కూర్చోండి. 15 నెంబరు. అరే మీకు భలే కోపం అండి బాబు. కూర్చోండి సార్. సార్ 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 దిగేటప్పుడు మర్చిపోకుండా తీసుకోమ్మా. మర్చిపోకుండా తీసుకో. దిగినప్పుడు తీసుకోవాలి. వడ్డీయా? నెలకు 30,000 వడ్డీ కట్టాలి నీకు. నా భూమి కడతాను. నన్ను వాడుకున్న దానికి నీ డబ్బులు చెల్లు అంతే. అమ్మో హలో హలో మేడం, ఏమైందండి? అయ్యో మీరేం చెప్పక్కర్లేదండి. నా చేయి వాడుకోండి, పర్లేదు. మీరు చాలా మంచోళ్ళ ఉన్నారండి. మీరు చాలా అందంగా ఉన్నారండి. అదే అదే మీరు చాలా అదృష్టవంతులండి. బస్సు టైం దొరికింది కదా. ఓ ఇష్టం లేని పిల్ల పిల్ల అయ్యో మీరేం భయపడకండి, నేనెవరు చెప్పను. అయ్యో హలో మాస్టరు, మీ కాల్ కొంచెం మా సీట్ మీద ఉంది, తీస్తారా? ఏం రోయ్, నీ సీటా? నీ ఇంటి నుంచి తెచ్చారా? పోటీ పక్కన ఉంటే ప్రతోడు పోటుగాడే. ఏయ్ చల్ చల్ ఫట్. బ్యాగ్ ఇదిగో, నా లగేజ్ ఇది. మాకెలా తెలుస్తుంది సార్? మీ వస్తువులకి మీరే బాధ్యులు. ఇక్కడ బోర్డు ఉంది, చదవలేదా? ఇదిగో ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి. అమ్మాయి ఇది. అమ్మాయి సూర్యాపేట. 3 టికెట్లు. ఎప్పుడు దిగిపోయారుగా? 3 టికెట్లు ఏంటయా? అమ్మాయి ఒక్కతే కదా? అమ్మాయి ఒక్కతే సార్. వెనకాల 2 బావలు ఉన్నారు. మా బస్సులో రెగ్యులర్ కస్టమర్లు. సార్ నా 100 నాకు ఇస్తే నేను వెళ్తా. ముట్టిగడ కూడా నీళ్ళు లేవంటే నీళ్ళంటే వచ్చి మిరిండా అడిగాడంట. వెళ్ళే. నేనా? ఇదిగో భయ్యా, ఇదే ఊరు? గుంటూరు. దిగి కడుక్కో. అకౌంట్లో పండుగ చేసుకో. అన్నా కిందకి వెళ్ళి పల్లీల ప్యాకెట్ తీసుకురా అన్న. పల్లీలు వద్దు. పోనీ పోనీ మందు అయితే ఖచ్చితంగా కావాలి, లేదా పని అవదు.
పని అవుతుంది. నువ్వు కదలకే, నేను ఇప్పుడే ఇప్పుడే మందు తెచ్చా? మందు లేదు. ఓ లేదు కదా, అదే కొనుక్కుందాం, వెళ్దా దా రాను. దా ఒరియాలు ఊరంతా తిరిగి ఏం వెలగబెడుతున్నావు? ఇంట్లో ఓ ముసలిదుంది, దానికి మోకాళ్ళ నొప్పులు, ఏదైనా మందు ఇద్దామని ఏమీ లేదు. నిన్నేరా మదృష్టముండ కొడుక, చేతకాని కొడుకును కన్నా చేతకాని కొడుకు. కడుపు దించుకుంటే కాళ్ళ మీద పడిందని ఎవరితో చెప్పుకునేది? ఛీ! అప్పుడే స్నానం చేసి కళ్ళ లొంగి కట్టుకొని మద్యం సేవిస్తున్నాడు. అకస్మాత్తుగా ఎవరు తలుపు కొట్టడంతో బాలు వెళ్ళి తలుపు తీశాడు. సునంద ఒక్క పాలరాతి శిల్పంలా నిలబడింది. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన సునంద అలసిపోవడం వల్ల స్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. బయట పాలు ఊహలు కోడలు దాడుతున్నాయి. సునంద స్నానం చేసి తెల్లటి శరీరంపై పచ్చటి తువాలు కట్టుకొని కనిపించని అందాలతో బాత్రూంలోంచి కసేపాగు వస్తున్నాను. సునంద స్నానం చేసి తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని కనిపించని అందాలతో బాత్రూమ్ నుంచి బయటికి వచ్చి అక్కడెక్కడ ఉంటుంది చూడవే. ఇంకొకసారి గొంతెత్తావంటే పిసికేస్తాను. అసలే కసి మీద ఉన్నాను. సునంద అప్పుడే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ముసలి ఒరే నీ 2 నంబర్ సంగతి తర్వాత, ముందు నాది 3 నంబరు. సునంద ఒరేయ్ నోరు మోయ్, 5 నిమిషాలు ఉంటే వచ్చేస్తాను. సునంద స్నానం చేసి తన తెల్లని శరీరంపై పచ్చని తువాలు కట్టుకుని బయటకు వచ్చేసింది. బాలుగాడు ఎక్కడ రావడం?